నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు, కేర్ ఆఫ్ వంటింటి చిట్కాలు. నమస్తే అండి. నమస్తే సార్, మనం లాస్ట్ టైం చేసిన ఆయిల్ వీడియో ఉంది కదా, అంటే ఏదైనా మోకాల నొప్పులకు కానీ వంటి నొప్పులకు కానీ ఈ ఆయిల్ యూస్ చేసుకోండి అని చెప్పన్నాం కదా. ఆ ఆయిల్కి సంబంధించి మనకి బాగా కామెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే ఏమైనా ఇంటర్నల్గా తీసుకుంటే పెయిన్స్కి రాకుండా ఉంటాయా అని చెప్పి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకుంటే పెయిన్స్ రాకుండా ఉంటాయి? చాలా మెడిసిన్స్ ఉన్నాయమ్మా, అందరూ తయారు చేసుకోదగ్గ మంచి మెడిసిన్ చెప్తాను చూడండి. ఓకే. సో ముందు ఫార్ములా చెప్పేస్తాను, దాని గురించి డీటెయిల్స్ కూడా చెప్తానమ్మా. ఓకే. నల్ల నువ్వులు. నల్ల నువ్వులమ్మా. నల్ల నువ్వులు దొరికితే ఫస్ట్ ఛాయిస్. ఒకవేళ నల్ల నువ్వులు దొరకనటువంటి పక్షంలో రెండవ ఛాయిస్ తెల్ల నువ్వులు. ఓకే. సో నువ్వులు అనుకోండి, నల్ల నువ్వులు బెస్ట్. ఓకే. దొరుకుతాయమ్మా, మనసుంటే మార్గం ఉంది. నల్ల నువ్వులు కూడా దొరుకుతాయి, మెడిసిన్గా వాడుకుంటాం కాబట్టి. సో నల్ల నువ్వులు కాస్త వేయించేసేసి, అంటే మిక్సీలో వేసేస్తామా, సో బరకగా పౌడర్ అయిపోతుందమ్మా. ఎందుకంటే ఇది ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగతా పౌడర్స్ లాగా అది మెత్తగా పొడి కాదు. అవును, చిన్న చిన్న ముక్కల్లానే ఉండిపోతుంది, అది బరక అయిపోతుంది. సో అలాంటి పౌడర్ ఒక 50 grams తీసుకోవాలి. అట్లే శొంఠి. అల్లం ఎండబెడితే శొంఠి. ఎగ్జాక్ట్లీ. సున్నంలో నానబెట్టి ఎండబెడితే. ఎగ్జాక్ట్లీ. శోధించే శొంఠి అంటారమ్మా. సో శొంఠి కూడా నొప్పులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి నొప్పులు త్వరగా తగ్గేందుకు చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఓకే. మనకి శొంఠి కొమ్ములు మార్కెట్లో దొరుకుతాయి, పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. శొంఠి పొడి కూడా మార్కెట్లో రెడీమేడ్ అవైలబుల్ దొరుకుతుందమ్మా. సో ఆ పౌడర్ కూడా ఒక 50 grams శొంఠి పొడి. అదేవిధంగా అజవాయిన్, వాము. ఓకే. దీన్ని వాము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. వాము కూడా తెచ్చుకొని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 grams తీసుకోవాలి. అన్నీ మనకు తెలిసినవమ్మా. సో నువ్వులు మనకు తెలిసినటువంటిది, శొంఠి మనకు తెలిసింది, వాము మనకు తెలిసినది. విడిగా వాడితే ఒక ప్రయోజనం, కలిపి వాడితే ఒక ప్రయోజనం. ఎగ్జాక్ట్లీ. ఔషధ గుణాలు తేడా వస్తాయి కదమ్మా. అవును. సో ఒక ఔషధంగా వాడుకునేసరికి దాని ప్రయోజనాలు వేరే ఉంటాయి అనమాట. ఔషధంగా వాడుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఓకే. సో ఇవి ఒక్కొక్కటి 50 grams తీసుకోవడం వల్ల టోటల్గా 150 grams మెడిసిన్ తయారవుతుందమ్మా. సో అన్ని పౌడర్స్ అన్ని కలిపేసేయాలి. ఏంటి? నల్ల నువ్వులు, శొంఠి పొడి, వాము అన్ని 50 grams. ఓకే. సో 150 grams పౌడర్ అవుతుంది కదమ్మా. దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, ఇది కూడా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలమ్మా. అంటే దాదాపు 1.5 గ్రాముల నుంచి 2 గ్రాముల వరకు. అంతేమ్మా. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా. అది కూడా ఇప్పుడు టీ స్పూన్స్ ఉన్నాయి కదమ్మా, టీ స్పూన్లో ½ టీ స్పూన్ కంటే కూడా తక్కువమ్మా. ఓకే. సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్లనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తో మనకు ఆ సమస్యలు తగ్గిపోతాయి. ఓకే. సో ఆ 3 పదార్థాలు కలిపినటువంటి చూర్ణము నేను చెప్పినటువంటి డోస్లో మ్యాక్సిమం 2 grams, అంటే ½ టీ స్పూన్లో ½ టీ స్పూన్ కంటే తక్కువ. ఓకే. సో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు తేనె తీసుకోవచ్చుమా. లేకపోతే కాస్త పాలలో కలుపుకొని తీసుకోవచ్చు, లేకపోతే కొంత వాటర్లో తీసుకోవచ్చు, ఏ పద్ధతిలో తీసుకోవచ్చు మా దీన్ని. సో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏ నొప్పులైనా కానివ్వండి మా, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, తర్వాత ఈ భుజం నొప్పి కానివ్వండి, తర్వాత ఈ మెడ నొప్పులు కానివ్వండి. శీతాకాలం అంటేనే ఒళ్ళు నొప్పులు. ఎగ్జాక్ట్లీ. శీతాకాలంలో మరీ ప్రాబ్లం అయిపోతుంది. సో దీనివల్ల నిద్ర పట్టదు, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా అవరోధం కలుగుతుంటుంది, ఎక్కడ పట్టేస్తుంటాయమ్మా. సో ఎక్కడ చూసినా కండాలు పట్టేయడము, కీళ్ళు పట్టేయడము. దీంతో పాపము ముఖ్యంగా ఉదయం పూట లేచిన తర్వాత 2 అడుగులు వేయాలన్నా కానీ బాడీ సహకరించదమ్మా, పట్టేసేస్తుంటారు అన్నమాట ఎక్కువ శాతం మందిలో. సో అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆల్రెడీ ఈ యొక్క నొప్పులు ఏమైనా ఉన్నా కానీ మంచిగా రెమెడీగా పనిచేస్తుందమ్మా. సో ఈ నడుము నొప్పి తగ్గిపోతుంది. ఏ నొప్పికైనా ఇంచుమించు క్షేమదాయకంగా పనిచేసేటువంటి ఔషధం అమ్మా. సో దీనివల్ల మెటబాలిక్ యాక్టివిటీ కూడా పెరిగిపోతుందమ్మా. సో మెటబాలిక్ యాక్టివిటీ పెరిగిపోవడం వల్ల బాడీ రికవరీ కూడా చాలా త్వరగా ఆ లక్షణాల నుంచి కోరుకుంటుంది. మెటబాలిజం పెంచుకోవడానికి కూడా కుదురుతుందా అండి? ఇదే మెడిసిన్ మెటబాలిజం కూడా పెంచేస్తుంది. ఓకే. సో శొంఠి, వాము ఇలాంటివన్నీ కూడా, శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. అట్లే ఈ వాములో థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ నువ్వుల్లో లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు, సెసమినిక్ యాసిడ్, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా మెటబాలిజాన్ని వేగవంతం చేస్తూ మరి ఈ నొప్పులు తగ్గేందుకు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా. ఇంకోటి ఏంటంటే నువ్వుల్లో కాల్షియం విపరీతంగా ఉంటుందమ్మా. అవును.
సో ఈ రోజుల్లో మరి చాలా మందిలో కూడా కాల్షియం మనకు సరిగ్గా వంట పట్టకపోవడం చేతనే, కాల్షియం లోపం చేతనే ఎముకలకు సంబంధించిన జబ్బులు, కీళ్ళకు సంబంధించిన జబ్బులు చిన్నపిల్లలు చిన్న వయసు నుంచి వస్తున్నాయమ్మా. అవును. కాల్షియంను ఫిలప్ చేసేదానికి, కాల్షియంను పూరించేదానికి కూడా ఈ యొక్క నువ్వులు ఉపయోగపడతాయమ్మా. ఓకే. ఇంకోటి ఏంటంటే చిన్న వయస్సులోనే మరి మోకాళ్ళ నొప్పులు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారమ్మా. ఈ నువ్వుల్లో ఉన్నటువంటి కొన్ని రకాల పదార్థాలు సెసమిక్ యాసిడ్ ఇవి ఈ కీళ్ళ భాగంలో గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉండేందుకు, గుజ్జు సమర్థవంతంగా పనిచేసేందుకు, మోకాళ్ళ నొప్పులు త్వరగా పెరగకుండా ఉండేందుకు కంట్రోల్ చేసేందుకు కూడా ఈ నువ్వులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఫైబర్ విపరీతంగా ఉంటుందమ్మా నువ్వుల్లో. పోషకాంశాలు కాల్షియము, తర్వాత మెగ్నీషియము, ఐరన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయి కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్గా ఇది పనిచేస్తుందమ్మా నువ్వులు. రెండవది ఇంతకుముందే నేను చెప్పినట్లు శొంఠి. ఈ శొంఠి శోధించేటువంటి శొంఠి కాబట్టి రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. అదేవిధంగా ఈ నొప్పుల పరిస్థితుల్లో తయారైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని నిర్వీర్యం చేయడం వల్ల నొప్పి, బాధ, సలుపు ఇలాంటివన్నీ లేకుండా ఉండేది కూడా శొంఠి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో నొప్పులు ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ నొప్పులు ఎక్కువ ఉంటాయి. సో షుగర్ను కంట్రోల్ చేసేందుకు, షుగర్ను నియంత్రణలో ఉంచేందుకు, వెయిట్ను కంట్రోల్ చేసేదానికి కూడా ఈ శొంఠి ఉపయోగపడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా ఆయుర్వేదం వైద్యం యొక్క ప్రత్యేకత ఇవన్నీ. అదేవిధంగా వాము కూడా అమ్మా, వాములో కూడా అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ఈ నొప్పిని సమర్థవంతంగా తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో థైమాల్ అని చెప్పేసి, వాముని ఎక్కువగా జీర్ణం కావడానికి యూజ్ చేస్తారు కదండి. ఎగ్జాక్ట్లీ. మరి నొప్పులకు ఎలా ఉపయోగపడుతుంది? అందుకనమ్మా ఇందులో థైమాలు, థైమోక్వినాన్ అనే రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. అందుకే యక్షణాలు కూడా దీన్ని వాడుతుంటారమ్మా. ఈ వాము నుంచే థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. వాము పువ్వు, పిప్పర్మెంట్ పువ్వు, అదేవిధంగా పుదీనా పువ్వు అని చెప్పేసి 3 పదార్థాలు కలిపి కూడా ఆయిల్ తయారు చేసి కూడా యక్షణాల అప్లికేషన్ కూడా వాడతారమ్మా. సో థైమాల్ అంటే వాము పువ్వే. సో వాము పువ్వు అంటారమ్మా దాన్ని. వాముతో తయారు చేసినటువంటి ఒక టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పుకోవచ్చమ్మా. సో వాము నొప్పులకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఇంకోటి మరొక ప్రత్యేకత ఏంటంటే, మంచి ప్రశ్న అడిగారమ్మా. సో పైన మనకు ఉండేటువంటి కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఇలా నొప్పులు కాకుండా ఇంటర్నల్గా ఏమైనా నొప్పులున్నా వాము తగ్గిస్తుంది. ఓకే. ఇప్పుడు కడుపు నొప్పి ఉంటుందమ్మా, కడుపు నొప్పిని తగ్గించేందుకు వాము సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉదరంలో ఉన్నటువంటి ఇతర అవయవాలు కానీ, లేకపోతే దేహంలో ఇంటర్నల్గా ఉన్నటువంటి అవయవాలు ఎక్కడైనా నొప్పి ఉన్నప్పుడు ఆ నొప్పిని తగ్గించేందుకు కూడా వాము పనిచేస్తుంది. ఓకే. సో వాముకు చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయమ్మా. సో ఎక్స్టర్నల్గా వాడుకోవడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఫలితాలు చూపిస్తుంది. అదేవిధంగా ఇంటర్నల్గా వాడుకోవడం వల్ల కూడా కొన్ని రకాల దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటుంది. కాబట్టి ఈ 3 పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. రెగ్యులర్గా వాడుకోవచ్చు. మంచి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. కాబట్టి ఆధునిక వైద్యులు సూచించిన ప్రకారము మరి ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా కొంత వ్యవధి ఇచ్చేసి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించేసి కేవలం ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.